నారాయణ 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 నారాయణ. ఓం నమో నారాయణాయ. మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం 108 వైష్ణవ దివ్య దేశికాలలో 73వది కేరళలోని 5 పురాతన కృష్ణ దేవాలయాలలో మరియు పంచపాండవులు పునర్నిర్మించిన క్షేత్రాలలో అర్జునుడు స్థాపించిన ఈ క్షేత్రం తిరువరన్ విళ్ళై. మూలమూర్తి తిరుక్కొరులప్పన్, తాయారు పద్మాసిని నాచియార్, విమానం వామన విమానం, పుష్కరిణి వేదవ్యాస తీర్థం పంపాతీర్థం, స్థల వృక్షం జమ్మి చెట్టు. బ్రహ్మదేవునికి వేదవ్యాసునికి ప్రత్యక్షం. స్వామి నిల్చున్న భంగిమలో ఉత్తరం వైపు అభిముఖంగా దర్శనమిస్తారు. అరుణ్మూల అనగా 6 వెదురు ముక్కలు అని అర్థం. ఆలయ ప్రతిమని వెదురు తెప్పలో తీసుకువచ్చారు. అందుకే ఈ కోవెలకు అరుణ్మూల పార్థసారథి కోవెలగా అర్జునుడు పూజించిన క్షేత్రంగా పిలుస్తారు. ఈ కోవెల కేరళలోని చెంగనూరు నుండి 12 కిలోమీటర్ల దూరంలో తిరువారన్విళై క్షేత్రంగా కొలువైంది. దీనిని అర్జున్ అంబళంగా కూడా పిలుస్తారు. కురుక్షేత్ర యుద్ధంలో మొత్తం సహాయ సహకారాలు అందించిన రథసారథి అయిన కృష్ణునికి కృతజ్ఞతా భావంతో ధన్యవాదాలు అందిస్తున్నట్టుగా ఉంటుంది. అరుణ్మూల ఆలయంలో బంగారు విగ్రహాన్ని అర్జునుడు స్థాపించి పూజించారని చెప్తారు. అందుకే ఈ క్షేత్రానికి పార్థసారథి పెరుమాళ్ ఆలయం మరియు అరుణ్మూల అని పేరు. కురుక్షేత్ర సంగ్రామంలో 18వ రోజు కర్ణుడు రథం భూమిలో కూరుకుపోతుంది. దాంతో ముందుకెళ్లలేకపోతారు. శల్యుడు కర్ణునికి సహాయం చేయలేదు. అందుకే శల్య సారథ్యం ఉండకూడదంటారు. దాంతో కర్ణుడు ఆయుధాలు పక్కన పెట్టి రథచక్రాన్ని భూమి నుండి బయటకు తీయడంలో నిమగ్నమై ఉంటారు. ఆ సమయంలో కృష్ణుని ఆదేశాలతో అర్జునుడు నిరాయుధుడైన కర్ణుని సంహరిస్తారు. ఈ సంఘటన అర్జునుని చాలా బాధపడి పశ్చాత్తాపంతో కర్ణుని మరియు బంధువులను వధించినందుకు ఆయనకు ఆయన క్షమించుకోలేకపోయి కురుక్షేత్ర సంగ్రామానంతరం ఇక్కడికి వచ్చి తపస్సు చేశారు. మరియు పాండవులు వారి అజ్ఞాత సమయంలో వారి ఆయుధాలను శమీ వృక్షం మీద దాచిపెట్టారని చెప్తారు. అర్జునుడు తపస్సు ద్వారా తనను తాను పవిత్రం చేసుకున్నారు. తిరుకురలప్పన్ పూజించి ఆయన శాంతించారు. పూర్వం మధుకైటకులు బ్రహ్మ నుండి వేదాలు దొంగిలించటంతో బ్రహ్మదేవుడు పరంధాముని వేడుకున్నారు. దాంతో పెరుమాళ్ మధుకైటపులను సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు ఇచ్చారు. దానికి కృతజ్ఞతగా బ్రహ్మ ఇక్కడ తపస్సు చేశారు. వనవాసంలో పాండవులు ఆయుధాలు దాచిన ఈ శమీ వృక్షాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ క్షేత్రం నుండి రాలే కాయలు చుట్టుపక్కల ఆలయాలకు పంపిస్తారు. భక్తులు వీటిని తల చుట్టూ 3 సార్లు దిష్టి తీసుకుని పడేస్తారు. దీనివల్ల చెడు దృష్టి రోగాల నుండి కాపాడుతుందని నమ్ముతారు. ఎక్కడెక్కడ నుండో ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఇక్కడికి వస్తారు. ఇక్కడ దగ్గర పంపానది ఆలయ ఉత్తర ద్వారం ద్వారా పంపానది పారుతుంది. ఈ ఆలయ క్షేత్రంతోనే పడవ పందాలు ముడిపడి ఉన్నాయి. ఇక్కడి నుంచే మొదలయ్యాయి. ఈ ఆలయం ఉదయం 4 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ ఆలయాలు మొత్తం భరత పూజ నది ఒడ్డున లేదా పంబా నది ఒడ్డున ఉన్నాయి. కిష్కిందలో పంపా సరస్సు ఉంటుందన్నమాట. ఈ కోవెల చుట్టుపక్కలందరికీ పార్థసారథి కోవెలగా సుపరిచితం. తిరువారన్విళ్ళై పురాతన పేరు అరుణ్ముల. ఇది ఒక భక్తుడైన బ్రాహ్మణునికి సంబంధించిన పురాణంతో ముడిపడి ఉంది. కట్టారు అంటే మంగళం ఇల్లం నుండి వచ్చిన ఒక భక్తుడైన బ్రాహ్మణుడు ప్రతి సంవత్సరం తిరువోణం రోజున యాత్రికులకు భోజనం పెట్టేవారు. ఒక సంవత్సరం అతిథుల కోసం ఎంత ఎదురు చూసినా ఎవరు రారు. చివరికి ఒక చిన్న పిల్లవాడు వచ్చి ఆ భోజనం పెట్టమని అడుగుతారు. దాంతో ఆ బాలుడు సాక్షాత్తు అరుణ్మూల ఆలయ దైవమైన పార్థసారథిగా అనిపిస్తారు. అప్పటి నుండి కానుకలను అరుణ్మూల తీసుకురావాలని భగవంతుడు బ్రాహ్మణుని ఆదేశించారు. ఆ ఆదేశాన్ని బ్రాహ్మణుడు పాటించి ప్రతి సంవత్సరం తీసుకువద్దామని ఈ ప్రయాణం మొదలుపెట్టారు. ఒకసారి అలా పడవలో పవిత్ర సామాగ్రిని తీసుకెళ్తున్నప్పుడు పడవపై శత్రువులు దాడి చేశారు. దాంతో సమీప గ్రామస్తులు తమ సొంత పడవలలో పాము పడవలలో వచ్చి వీటిని పల్లియోడములుగా పిలుస్తారనమాట. ఈ పడవని రక్షించారు. ఈ సంఘటనతో అనేక పడవలు వెళ్లే వార్షిక సంప్రదాయం మొదలైంది. అందువల్ల అరుణ్మూల పడవ పందాలు నేటికి ఎంతో ప్రాశస్తం పొందాయి. ఈ కోవెలతో ముడిపడి ఉన్నాయి అన్నమాట. ఇక్కడి నుంచే మొదలయ్యాయి. మహాభారత సంగ్రామంలో అర్జునుడి గాయాలకు కారణమైన భీష్ముడిని సంహరించడానికి కృష్ణుడు సుదర్శన చక్రం ప్రయోగిద్దామనుకుంటారు. కానీ అర్జునుడు భీష్ముడిని చంపవద్దని వేడుకుంటారు. సుదర్శన చక్రం ప్రయోగించలేదు. కృష్ణుడి ప్రతిమ ఈ సుదర్శన చక్రంతోనే చేయబడిందని నమ్ముతారు. అరుణ్మూల అద్దం ఆలయ చరిత్రతో సంబంధం కలిగి ఉంది.
లోహంతో పాలిష్ చేసిన ఈ అద్దం ఇక్కడ ఓన్లీ ట్రావెన్కోర్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట. ఇప్పుడు కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ ఫైన్ ఆర్ట్స్ దీనిని ఎక్స్పోర్ట్ చేస్తుంది. విశ్వరూపంలో అధిష్టానం వహించిన కృష్ణుడిని అన్నదాన ప్రభువుగా భావిస్తారు. ఇక్కడ గనక అన్నప్రాసన చేస్తే జీవితాంతం పేదరికం ఉండదని నమ్ముతారు. అత్యద్భుతమైన దివ్యక్షేత్రం ఈ తిరువారన్విళై దివ్యదేశం. సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం, ఈ పుణ్యక్షేత్రం, ఈ దివ్యదేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం. సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి, మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి. ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలుంటే దయచేసి తెలియచెప్పండి. ఓం నమో నారాయణ.